అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని ఈ మాటలు అంటుంటే ఇంకొక వ్యక్తి ఆ మాటలు విన్నాడు. విన్నటువంటి ఆ వ్యక్తిని అడిగాడు, అయ్యా ఆ యొక్క మాటల యొక్క అర్థం ఏంటి అని అంటే, అసత్యంలో ఉన్నాను సత్యంలోనికి నడిపించు, చీకటిలో ఉన్నాను వెలుగులోనికి నడిపించు, మరణంలో ఉన్నాను జీవంలోనికి నడిపించు అని ఆ యొక్క మాటల యొక్క అర్థం అన్నాడు. అసలు ఎవరి గురించి రాబడ్డాయి అంటే నాకు తెలియదు అన్నాడు. ఎవరి గురించి రాబడ్డాయి? యేసు క్రీస్తు వారి గురించి ఆ మాటలు రాబడ్డాయి. అసత్యంలోని సత్యంలోని నడిపించేవాడు ఆయనే, మరణంలోని జీవంలోనికి నడిపించేవాడు ఆయనే, చీకటిలోని వెలుగులోనికి నడిపించేవాడు ఆయనే. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారు, ఎవరైతే ఆయన వైపుకు చూస్తారో, తేరు చూస్తారో, వారికి ఏం కలుగుతుందంటే గొప్ప రక్షణ కలుగుతుంది. ఆ యొక్క పాము, ఆ యొక్క పాపము కాటు వేసింది మనకు కూడా. ఆ పాపం విడుదల పొందాలంటే ఆ సిలువ వేయబడి, ఆ సిలువ మీద ప్రాణం పెట్టి మరణించి 3వ దినం పునరుత్థానుడై తిరిగి లేచి ఆరోహణమై తిరిగి రాబోతున్నటువంటి ఆ సిలువ నాథుడైనటువంటి యేసు వైపుకి ఎవరైతే చూస్తారో వారు వెలుగులోనికి వస్తారు, వారు జీవంలోనికి వస్తారు, వారు సత్యంలోనికి వస్తారు. ఇది వాక్యం చెప్తున్నటువంటి సత్యము, ఇది సర్వ సత్యము.